అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారు కూడా వ్యక్తం చేశారు నాకు ఈ సమస్యలు ఉన్నాయని. అది చక్కగా క్రమశిక్షణతో నేను తీసుకొచ్చి వీరికి చెప్పడం, వీరు చెప్పింది మళ్ళా వారి దగ్గరికి చెప్పడం అంత చక్కగా జరిగింది. ఆ తర్వాత ఇద్దరు యువకులు కనుక వారి భావాలతో వారు వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, చెప్పాల్సిందే ఇది. నేను ఏదో పవన్ గారితో ఏదో మాట్లాడినప్పుడు అది కరెక్ట్గా చెప్పేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అన్నా వారు మనతో రాకపోవచ్చు అన్నా, ఎందుకంటే వారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో ఉన్నారన్నా, అప్పుడు ఎలా వస్తారన్న అని మాత్రం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. బాబు నాకైతే తెలీదు, వారికి వ్యక్తిగత ద్వేషం అయితే మన మీద ఉన్నట్టు లేదు అని చెప్పి క్లియర్గా కరెక్ట్గా 6 ఏళ్ల క్రితం నేను వారికి చెప్పాను. అదే విధంగా కూడా జరుపుకుంటూ వెళ్ళింది. మొన్న అందరికీ నేను ప్రెస్లో మాటిమాటికి చెప్పను, మరలా అందరికీ తెలిసే విధంగా నేను చెప్తున్నా. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు పెట్టుకుని నన్ను గత 15 సంవత్సరాలుగా నా రాజకీయం చూశారు కనుక, నా భావాలు వారు తెలుసు కనుక, వారి సమక్షంలో వారి చేతుల మీద నేను చేరడం జరిగింది. చిరంజీవి గారి ద్వారా కాదు, చిరంజీవి గారే చెప్పారు, అన్న మీలాంటి వాళ్ళందరూ నేను పవన్ గారి దగ్గర పంపిస్తున్నానని చెప్పారు. సో అలా జరిగినప్పుడు ఏమైంది, రాజకీయాలు మాట్లాడడం కొరకు ఆయన పెద్ద మనసు పెట్టుకుని ఈ రోజుల్లో అది పెద్ద పార్టీగా ఆవిర్భవించింది కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో అంత పెద్ద మనసు పెట్టుకుని వయసులో చిన్నవారైనా కూడా నన్ను పిలిచినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను. అంటే పవన్ గారు పిలిచారా ఈ మధ్య? ఆయన పిలవడం మాత్రం జరిగింది. అందుకే ఎక్కడ కూడా ఆయన పిలిచారా మీరు వెళ్ళారా? ఆయన పిలవడం, ఆయన పిలిచారు. అందుకే ఎక్కడ కూడా అఫీషియల్ రిలీజ్ జనసేన నుంచి రాలేదు అన్నది అందరూ తెలుసుకోవాలా. నేను కనుక వెళ్ళుంటే వారు పేపర్లో వేసి ఉండేవాళ్ళు కదా వారి తరపున. ఆ తర్వాత నేను బయటకు వస్తుంటే ఎవరో అడిగితే నేను చెప్పి వచ్చాను, ఎవరో పిలిచారు వచ్చేసానని చెప్పాను. ఆ రోజు ప్రెస్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వారు వ్యక్తిగతంగా నన్ను పిలవడం జరిగింది, వేరే ఏది మాట్లాడలేదు. సో అలా మాట్లాడుకుని రావడం జరిగింది. అట్లా పోయిన తర్వాత ఏదో ఒక మాట్లాడతారు కదా, అదే నేను ప్రజల్లో ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను. అప్పుడు నేను ఏమైతే జగన్ గారికి చెప్పానో ఆ రోజు అందుకే దాని ముందు కూడా అవసరం అది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఆ రోజు నాకు పిలిచి ఇలా ఫలానా అనే విషయాలన్నీ మేము చెప్పడం జరిగింది. నేను మాత్రం ప్రజల్లో ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను అన్నది వారికి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇదేం కొత్తగా జరగలేదు, 19లో కూడా జరిగింది. 19లో కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ బాధలు లేకోకుండా ఏ ఖర్చులు లేకుండా పదవులు ఇస్తానంటే నాకు వద్దు, నా కష్టార్జితం కానివ్వండి, నా ఎఫర్ట్ కానివ్వండి, నా పెయిన్ కానివ్వండి లేకోకుండా నాకు ఒక పదవి కానీ ఒక వస్తువు కానీ నాకు అక్కర్లేదని చెప్పి 19లో కూడా తెలియజేశాను. మరలా ఈరోజు కూడా మొన్న కూడా వారు అడిగినప్పుడు లేదు నా ప్రజల్లో ఉండాలా, నేను ఎన్నికల్లో గెలిపోయినా ఓటమైనా సరే నేను ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి మొన్న కూడా నేను తెలియజేశాను. ఎమ్మెల్యే గారు ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు తిరుపతి నుంచి ఎంపీగా చేశారు, తర్వాత గూడూరు ఎమ్మెల్యేగా చేశారు. అంటే మెయిన్ ఏంటంటే ముందు 2024లో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలా, గెలిచే గుర్రాలని మాత్రమే ఇచ్చేయాలని డిసైడ్ చేస్తున్నారు. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి అవకాశము ఇవ్వని మాత్రాన మీరు అలిగో లేకుంటే కోపంతో వేరే పార్టీలో పోవడము, వేరే విధంగా చేయడము అది సబబే అంటారా? ఇక్కడ ప్రతి ఒక్కరికి, ప్రజలకు, నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి కోరేది ఏమిటంటే, 12లో వారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడని చోట్లో ఉన్నారు. అన్నదమ్ములు లేరు, తండ్రి లేడు, అప్పుడు జైల్లో ఉన్నారు. వస్తారా లేదా, గెలుస్తారా లేదని ఏ రోజు నేను చూడలే. నాకు తెలిసి రాజమోహన్ రెడ్డి గారు మొదటి ఎంపీ తర్వాత ఖరారైంది నాకు తెలిసినంత వరకు వరప్రసాదరావు తిరుపతి ఎంపీ అని చెప్పగలను. ఎందుకంటే కష్టకాలంలో వెళ్ళాను. వారు నన్ను చూసి ఇదివరకు ఐఏఎస్లను చూసి వచ్చిన వ్యక్తిగా
అప్పటికి కూడా గత 3 సంవత్సరాలు అంటే 2009 నుంచి 12 వరకు కూడా నేను ప్రజల్లో ఉన్నాను కనుక వారు సర్వే చేయించి నాకు ఇచ్చారు. అంతే తప్ప ఆయన అధికారంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయి నేను తీసుకుని ఈరోజు నేను ఏదో ఇలా మాట్లాడుతున్నాను అన్నది కాదు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా 19 నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో ఎంతో నేను గంటాపదంగా కూడా చెప్పగలను, అందరికంటే ఎక్కువగా విశ్వాసంగా ఉన్నాను. ఎందుకు అందరికంటే ఎక్కువగా విశ్వాసం ఉన్నానంటే ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేయమన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సందేహపడ్డారు తప్ప పేర్లు చెప్పకూడదు, అది పద్ధతి కాదు. వరప్రసాదరావు రాజకీయాల్లో చిన్నవాడైనప్పటికి కూడా ఏం చెప్పానంటే అక్కడున్న నా సహ ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు ఆ రోజు మనందరిని పిలిపించి లోటస్ పాండ్లో వారి గృహంలో రాజీనామా చేయవలసి వస్తుందేమో ప్రత్యేక హోదా కొరకు వారు చెప్పినప్పుడు మనం ఎవ్వరం కూడా మన ఆక్షేపం తెలియచేయలేదు కనుక ఈరోజు మనం ఆక్షేపం తెలియచేయడం అన్నది సబబు కాదు. నేను ముందు రాజీనామా చేస్తానని చెప్పిన వ్యక్తిని. అంత పద్ధతిగా నేను ఉన్నప్పుడు రాజీనామా చేసి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, మళ్ళీ ఎంపీకి మధ్యలో నేను 1 ఇయర్ ముందే రాజీనామా చేశాను కనుక మరి ఎంపీ ఇస్తారనుకుంటాం కదా. సో మొదటిసారి కూడా ఆయన ఏమి అధికారంలో ఉన్నప్పుడు నేను రాలేదు. నేను కూడా పార్టీ బలోపేత కారణం ఎందుకో తెలుసా, ప్రతి ఒక్క దీక్షలో నేను పాల్గొన్నా. నాకు రాజకీయం అంటే పిచ్చి అన్నది తెలిసిన విషయం అందరికీ. ఎందుకంటే ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చి ఒకసారి ఓడిపోయిన తర్వాత కుటుంబాలను విడిచిపెట్టి దూరంగా ఒంటరిగా ఉండడం అంటే ఎంత కష్టమో ఎవరైనా ఊహించి చూడండి. ఇంకొక వ్యక్తి ఎవరన్నా నాకు తెలిసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి వచ్చి ఒకసారి ఓడిపోయిన తర్వాత మరలా గెలిచింది ఎవరైనా ఉంటే నేను ఈరోజు వారికి వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అంటే అప్పుడు మళ్ళా ఎందుకంటే దీక్షలు ప్రతి ఒక్కటి విజయమ్మ గారు దీక్ష చేస్తే అక్కడికి వెళ్ళిపోయాను. విజయమ్మ గారు పెద్ద 2 దీక్షలు ఇది ఒక 2 విషయాలు నాన్న. ఎందుకంటే నన్ను ఎవరు దూషించకూడదు, అందుకే చెప్తున్నాను. నేను ఎవరితో దయాదాక్షిణ్యంతో నేను వచ్చి కూర్చోలేదని చెప్పి తెలియజేస్తున్నాను. అది అందరూ తెలుసుకోవాలి. అందుకే నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నన్ను రేపు దూషించకూడదు. రేపు ఎందుకు నేను పార్టీని బలోపేతం చేయడంలో కూడా నేను ఒక కారకుడిని అని తెలియజేస్తున్నాను. ఒక పద్ధతిగా ఆ రోజు ఎంపీలు గెలిచిన తర్వాత పోకోకుండా ఉండడం కూడా పద్ధతే కదా. ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, ఏమనుకోవద్దు, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే నా భావాలు తెలియచెప్పి మీరు ఓకే ఎందుకు అప్పుడు విజయమ్మ గారు దీక్ష చేశారు. ఖచ్చితంగా వారు దీక్ష చేసిన 2 దీక్షల్లో కూడా ఒకటి నాకు తెలిసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి, తర్వాత రైతులకి వాళ్ళకి రావాల్సిన విద్యుత్ కొరకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి 2 కూడా మిగిలిన వాళ్ళలాగా లేదు. ప్రక్కన విజయమ్మ గారు భోంచేయలేదు, నేను భోంచేయకోకుండా ఉన్నా. ఆ తర్వాత షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసినప్పుడు 30 రోజులు నేను వారితో వెళ్ళాను. తెలంగాణ ప్రాంతంలో కూడా వెళ్ళాను. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎలాగా నేను 5 నిమిషాలు ముందే ఉండి వారితో పాటు నేను 50 రోజులు నేను పాదయాత్రలో వెళ్ళానో షర్మిల గారు చేసినప్పుడు కూడా అంత క్రమశిక్షణతో వెళ్ళాను. 30 రోజులు ఉన్నా. ఆ తర్వాత ఆవిడ మళ్ళా బస్సు యాత్ర చేసినప్పుడు వారితో పాటు మొత్తం అన్ని రోజులు ఉన్నా నేను. నాకు తెలిసినంతవరకు అన్ని రోజులు ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఉమ్మడి రాష్ట్రం కావాలని చెప్పి వారు జైల్లో తేక చేసినప్పుడు 12 రోజులు అక్కడ 8 రోజులు కూడా నేను అక్కడే హైదరాబాద్లో ఉన్నా. అంటే నా వంతు నేను చేసుకుంటూ వెళ్ళా, పార్టీ కష్టపడ్డా. తర్వాత ప్రత్యేక హోదా కొరకు ఎవరన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ అందులో ఒక పదవిలో ఉన్న ఒక వ్యక్తి నా అంత చేశారా అని నేను ఎవరినన్నా అడగగలను. ఎందుకంటే చిన్న బిడ్డలాగా ప్రతిరోజు కూడా ప్లాకార్డు పట్టుకుని వెళ్ళకూడని చోట ఒక క్రమశిక్షణతో ఉండే వరప్రసాదరావు ఆఖరికి స్పీకర్ పోడియం దగ్గర కూడా వెళ్ళాడు. ఎందుకంటే పార్టీ గెలవాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా అని కోరుకున్న వ్యక్తినే ఎవరు ఏమి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం భావ్యంగా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రజల్లో ఉండాలని చెప్పి నేను చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అన్నా మీరు నా గుండెల్లో ఉన్నారు,
ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అన్న మీకు టికెట్ కాదన్న, ఇవ్వడం ఇంత మీకు టికెట్ ఇవ్వడం లేదన్నా, మీకు వేరే టికెట్ విధంగా ఇవ్వడం లేదని కూడా అనలేదు. వేరే విధంగా ఏమి చేస్తారు లేదు అంటే వేరే విధంగా అన్నారు. ఏమన్నారంటే అన్నా నేను ఇంకా ఎంపీ నేను ఎదురు చూసి, ఎందుకంటే నా అనుభవం కానివ్వండి, నా వయసు కానివ్వండి, 100 సార్లు మాట్లాడాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వరప్రసాదరావు. ప్రతి ఒక్కసారి కూడా నా యువ నాయకుడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించకూడదు. అది ఎంత విశ్వాసంగా ప్లాకార్డులు పెట్టి చేసినప్పుడు, బయట లోపల కూడా చేసినప్పుడు ప్రతిసారి కూడా ఎంత ఉత్సాహంగా చేశాను. ఎందుకో అదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కొరకు రావాలనే, వైఎస్ఆర్ పార్టీ గెలుపు కొరకే. ఆ తర్వాత నా దుగరాజపట్నం కొరకు నేను ఎంత ఆఖరికి నిరాహార దీక్ష కూడా చేశా. నా వైఎస్ఆర్ పార్టీ కొరకు ఆమర నిరాహార దీక్ష చేశా. ఆమర నిరాహార దీక్ష చేసినప్పుడు విజయమ్మ గారు నన్ను పరామర్శించడానికి హాస్పిటల్కి నా భార్య నా లక్ష్మి ప్రక్కన ఉన్నప్పుడు వారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తే, కృతజ్ఞత తెలియజేస్తే విజయమ్మ గారు ఏమన్నారో తెలుసా? మేము మీకు కృతజ్ఞతలు తెలియచేయకూడదండి, మీరు మాకు కృతజ్ఞతలు తెలియచేయకూడదండి, మేము మీకు కృతజ్ఞతలు తెలియచేయాలా? మా కష్టకాలంలో కుటుంబంతో మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబంతో జగన్తో మీరు ఉన్నారు అని చెప్పి ఆ తల్లి చెప్పింది. అంటే చూడండి నేను ఎంత నా పార్టీ కొరకు నేను కష్టపడి ఉంటానో. మనకు 19లో అధికారం వస్తుందని ఎవరన్నా ఊహించారా? ఏ ఒక్కరు కూడా ఊహించలా. చక్కటి సలహాలు ఇచ్చాను ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఇంతకు మీరు గూడూరులో కొత్త క్యాండిడేట్ని పెట్టారా? వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదా? నానా వారు చక్కగా మేరుగ మురళీ గారికి నేనే చెప్పడం జరిగింది వారిని ఆదరించమని చెప్పి. దానికి కారణం కూడా తెలియచేస్తాను. వారు 19లో అంతకు మునుపు కూడా వారు 3.5 సంవత్సరాలు వారు గూడూరు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గూడూరు ఎమ్మెల్యేగా పంపిస్తున్నప్పుడు 2 నెలల పాటు నాకు గూడూరు వద్దు, సత్యవేడు కూడా వద్దు, ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకంటే బహిరంగంగా తెలియచేస్తున్నాను, తప్పు లేదు, నాయకుడికి ఉండవలసిన వాళ్ళకి ఆయన అంటే ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఆయనకు ఉంటాయి, ఆలోచన ఆయనకు ఉంటుంది. బట్ నేను చెప్పింది కూడా తెలియజేయాలి కదా ప్రజలకి. నేను వద్దు వారు చేసుకున్నారు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మీకు వేరే మార్గం లేదన్నా, మీరే ఉండాలని చెప్పినప్పుడు నా నాయకులందరూ చాలామంది అడిగారు నన్ను, ఉండండి మాకు రండి అని. ఇక్కడ అడగడం అక్కడ అడగడం, ఎంపీగా రమ్మని అడగడం, ఎందుకంటే క్రమశిక్షణతో ఉన్నాను. అంటే ఇప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చారు, మీరు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే అప్పుడు దానికే వస్తాను, దానికి ఒక్క నిమిషం మీరు, ఎందుకంటే ఉంటే పూర్తిగా వినాలా దయచేసి. ఏమంటున్నానంటే అప్పుడు ఆ రోజు నేను ఆయన ఇంటిలో ఉంటే ఆయనకి సీట్ ఇవ్వలేదు, నాకు సీట్ ఇచ్చారన్న తర్వాత మొట్టమొదట నేను చూసిన వ్యక్తిని అంటే మేరుగ మురళీ గారు వారి ఇంటికి వెళ్ళి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి ఆ మేరుగ మురళీ గారు భార్య కూడా ఆ మహిళ కనుక 3 సంవత్సరాలు పాపం చేశారు కనుక వాడి కంట్లో నీరు ఆపుకోలేక కంట్లో నీరు వచ్చినప్పుడు ఆ తల్లికి నేను ఏం చెప్పానంటే, నా కుమార్తె సమానులైన మురళీ గారి భార్యకి నేను ఏం తెలియజేశానంటే, అమ్మ నా ప్రమేయం ఏమీ లేదు తల్లి, అధ్యక్షులు ఈ విధంగా చేశారు, మరలా నాకు అంటే అవకాశం వస్తే మీ ఆయనకి నేను రికమెండ్ చేస్తానని చెప్పాను. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వరప్రసాదరావు ఒక్కడే ఆయన ఎంపీగా చేయమని చెప్పి అందరి సమక్షంలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అప్పుడు బల్లి దుర్గాప్రసాద్ గారు మరణించిన తర్వాత ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నన్నే అడిగారు ఎవరిని ఎంపీకి పెడదామని. అంటే అప్పుడు నేను మేరుగ మురళీ గారి పేరు చెప్పాను. అంటే నా నిజాయితీ ఒక్కొక్కరు తెలుసుకోవాలా. మొన్న కూడా ఒకవేళ ఎవరెవరి పేరులో వస్తున్నాయి, ఎవరో ఆఫీసులు వచ్చేస్తానంటున్నారు, బయట వాళ్ళు వచ్చేస్తానంటున్నారు, ఎప్పుడు ఏ రోజు పార్టీకి కష్టపడిన వాళ్ళు వచ్చేస్తానంటున్నారు, 3 పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. నేనే జగన్మోహన్ రెడ్డి గారికి అడిగాను, నాకు ఎంపీ అవకాశం ఇవ్వండి, ఇది అన్ని విధాలు కూడా అర్హుడు కనుక మురళీకి ఇవ్వమని చెప్పడం జరిగింది. సో ఆ రోజు కూడా ఆయనకి ఇవ్వకపోయినా కూడా వారు నాకు వారు చక్కగా వచ్చి నా క్యాన్వాస్కి చేశారు. ఓకే, కనుక అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎలాంటి ఆలోచన లేదు, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి మీరు 3 సలహాలు ఇచ్చారంటారు, ఏంటది? నన్ను అది చాలా వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా కూడా తలరాత్రులు మార్చగలిగిన సలహాలంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
సలహాలు పాటించకుంటే పాటించుకోకుండా ఉంటే ఇంకంతే అంటారా? కాదు, ఆ రోజు మేము పదవిలోకి 19లో వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా అది పాటించలేదు కనుక ఒకవేళ పదవిలో కనుక రాలేకపోతే ఈ రెండు చాలా కీలకమైన పాత్రలు, ఈ రెండు నేను ఇచ్చిన సలహాలు చాలా కీలకమైనవి అని చెప్పి నేను అనుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.